నమస్కారం. ఘంటారాబానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి ముందు మనోజ్ ధర్నా. ఉద్రిక్తతలు జరగకుండా పోలీసులు మోహరింపు. హయత్ నగర్లో షాపింగ్ మాల్ పైనుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య. నిన్న అతని భార్య బలవన్మరణం. పోలీసుల విచారణ. వరుసగా రెండోసారి రెపో రేటు తగ్గించిన ఆర్బీఐ. గృహ, వాహన, ఇతర రుణాలపై వడ్డీ తగ్గే అవకాశం. దేశ ఖ్యాతి పెంపులో జైనుల పాత్ర అమూల్యమన్న ప్రధాని. ఢిల్లీ నవ్కర్ మహామంత్ర దివస్ కు హాజరైన మోదీ. అహ్మదాబాద్ లో రెండో రోజు సిడబ్ల్యూసీ సమావేశం. ప్రస్తుతం రెండో స్వాతంత్ర్య పోరాటం చేస్తున్నామన్న ఖర్గే. హైదరాబాద్ జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. మోహన్ బాబు ఇంటి వద్దకు వచ్చిన మంచు మనోజ్ అక్కడ బైఠాయించారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, మంచు మనోజ్ డిమాండ్లేంటి? ఆయన్ని ఇంటి లోపలికి అనుమతించడం లేదా? వినోద్, కొన్ని రోజులుగా స్తబ్దుగా ఉన్నటువంటి వీళ్ళ కుటుంబ వ్యవహారం మరొకసారి రాజుకుని చెప్పొచ్చు. అయితే మొన్న కొన్ని రోజుల క్రితం హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశం తర్వాత రాచకొండ సిపి కూడా వీళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళని కూడా విచారించడం జరిగింది. సో ఇద్దరిని కూడా పర్సనల్ బాండ్ సంప్రదించడం కూడా జరిగింది. మరొకసారి అక్కడ వివాదాలు జరుగుతాయి. అయితే మళ్ళీ విష్ణు మీద ఆరోపణలు చేస్తూ మంచు మనోజ్ నిన్న అతను కారు దొంగలించారంటూ అతను డ్రైవర్ చేత జల్పల్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. అయితే ఈ కంప్లైంట్ తో పాటుగా తన ఇంట్లో విష్ణుకు సంబంధించినటువంటి వ్యక్తులు సుమారు ఒక 150 మంది తరబడి లోపల ఉన్నటువంటి వస్తువులన్నీ డ్యామేజ్ చేశారు. నేను నా ఇంటికి వెళ్ళాలి, లోపల ఉన్నటువంటి ఇంటిని చూసుకోవాలనేది ఆయన ప్రధానంగా ఈ రోజు అక్కడికి ఇంటి దగ్గరకు వెళ్ళడం జరిగింది. సో అక్కడికి వెళ్ళినటువంటి సమయంలో పోలీసులు కూడా లోపలికి అతని మీడియాను ఎల్లో చేయలేదు. అక్కడ ప్రధాన గేట్ వద్ద మంచు విష్ణు లోపల ఎవరూ లేకపోవడంతో వాళ్ళ సంబంధించినటువంటి భద్రతా సిబ్బంది అతను నిర్వహించారు. గేట్ కి తాళం వేసి అతన్ని ప్రధాన గేట్ దగ్గరే గేట్ చేయకుండా ఉండడంతో ఆయన అక్కడే బయట ఇచ్చిన ఎందుకు లోపలికి అలో చేయలేదు అనేది ఆయన ఆరోపించడం జరిగింది. ఇద్దరు కూడా తన హైకోర్టు ఆర్డర్ ఉంది కానీ తన జరుగుతున్నటువంటి విషయాలపై తను పరిశీలించుకోవాలని ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నింటినీ డ్యామేజ్ చేశారు. సో నా ఇంటి వైపు కూడా ఎవరు వెళ్ళొద్దని హైకోర్టు కూడా ప్రధానంగా ప్రస్తావించిందనేది ఆయన చెప్పుకొచ్చారు. దాంతో పాటు దీనికి సంబంధించి కోర్టు ఆర్డర్ దీనికి వ్యతిరేకంగా తన ఇంటి వద్దకు మనుషులు పంపించి విష్ణు ఇలా దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఆయన మీడియాతో మాట్లాడడం జరిగింది. మీడియాతో మాట్లాడినటువంటి విషయం మీద కూడా ఆయన ప్రధానంగా చర్చించారు. సో తన మీద కక్ష కట్టి ఈ విధంగా చేస్తున్నారని ఆయన ప్రధానమైనటువంటి ఆరోపణ. ఉదయం 8:30 టైంలో ఆయన జల్పల్లి నివాసం వద్దకు వచ్చారు. అయితే ఈయన ముందస్తుగానే వస్తున్నటువంటి సమాచారంతో ఆయన్ని ప్రధానటువంటి గేట్ దగ్గర కాకుండా వాళ్ళ మంచు టౌన్షిప్ ఏదైతే ఉందో అక్కడ మహేశ్వరం ప్రధాన రహదారి మంచు టౌన్షిప్ వచ్చేటువంటి రహదారి వద్ద బ్యారిగేట్ ఏర్పాటు చేశారు. కేవలం మనోజ్ ను మాత్రమే ప్రధాన గేట్ వద్ద మాత్రం అనుమతించారు. మీడియాను మొత్తాన్ని కూడా ఈ 2 కిలోమీటర్ల బిఫోరే వాళ్ళందరూ మీడియాను కూడా నిర్వహించారు. ఎక్కడికి ఎవరికి వెళ్ళలేదని పోలీసులు స్పష్టం చేశారు. 100 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. సో తాజా పరిణామాల మధ్య ఆయన మీడియాని లోపలికి ఎలో చేయకపోవడంతో ఆయనే మీడియా వద్దకు వచ్చి అక్కడ ఆయన కొద్దిసేపటితో మాట్లాడడం జరిగింది. ఈ విషయాలన్నీ ప్రస్తావించారు. సో దీనికి సంబంధించి ఇన్స్పెక్టర్ కూడా తన మాట వినట్లేదు, నేను చెప్పినటువంటి విషయాలను పట్టించుకోవట్లేదని ప్రధానమైనటువంటి ఆరోపణ. అయితే ప్రధాన గేట్ ఎందుకు తీయట్లేదని సెక్యూరిటీ సిబ్బంది ఆయన స్పష్టించినటువంటి సమయంలో మోహన్ బాబు విష్ణు కూడా ఎవరు ఇంట్లో లేరు, సో వాళ్ళు చెప్తే మేము లోపలికి ఎలో చేస్తామనేది సెక్యూరిటీ సిబ్బంది వాళ్ళతో మంచు మనోజ్ తో తెలిపారు. సో ఇవన్నీ నేపథ్యం మధ్య మంచు మనోజ్ ఆయన ఇంటి వద్ద ఆందోళన చేస్తున్నారు, నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఇంటి వద్ద పోలీసుల బందోబస్తు కొనసాగుతారు. ధన్యవాదాలు నాగార్జున. ఉన్నదాన్ని ఎందుకు ఇట్లా చేస్తారు? ఈ రోజు నాకు ఆశ్చర్యం ఏంటంటే సిఐ గారు మీరు ఇక్కడ ఉండట్లేదు కదా అని అన్నాం. సార్ అయితే మార్చి 27 మీకు ఫోన్ చేశాను కదా సార్, ఇక్కడే కదా ఉన్నాను, మీరే కదా ప్రొటెక్షన్ ఇచ్చారంటే సైలెంట్ ఉంటారు. ఆయన స్క్రీన్ షాట్స్ రికార్డింగ్స్ అన్ని కూడా మీకు ఇమ్మన్నాడు, ఆయన పర్మిషన్స్ తో మీకు ఇవ్వబోతున్నాను. అండ్ 1వ తారీఖున పొద్దున నేను ఆల్రెడీ ప్రెస్ బృందానికి లింక్ పంపించాను, వీళ్ళకి ఆల్రెడీ పంపించాను.
ఏప్రిల్ నుంచి అప్పుడు డిసెంబర్ 8 స్టార్ట్ అయిన గొడవలకి ఈ రోజు వరకు ఒక్క ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు. ప్రూఫ్స్ ఇచ్చారు. కత్తులు గన్నులతో కొట్టరా అని చెప్పి మా మీదకి వచ్చారు. కర్రలతో వచ్చారు, గన్నులు తీశారు. ఇవన్నీ ప్రూఫ్ సీఏ దగ్గర ఉన్నాయి. సార్ ఇది ఎక్కడ నేను సార్ ఇంటి లోపల మా నాన్న లేరు, ఎవరు లేరు. మా పెట్స్ ఉన్నాయి, 25 మంది రౌడీ షీటర్లు ఉన్నారు. నేను డ్రోన్ పంపిస్తాను సార్ చూడండి సార్ అంటే పంపించద్దు, నేను చూడకూడదు. పోనీ నేను ఇక్కడ ఉంటాను సార్, మీరు లోపలికి వెళ్ళిన పెట్స్ నేను కుక్క పిల్లలన్నీ ఇచ్చేయండి సార్, తీసుకెళ్ళిపోతాను. 3 ఉన్నాయి సార్, వాళ్ళు నీళ్లు పెడుతున్నారు, ఏం పెడుతున్నారు, ఎండాకాలం చూసుకుంటాను సార్, పిల్లల్లా పెంచుకుంటాం వాటిని. మేము నా కాదు మీరు వెళ్ళి తండ్రి సరే దండం పెట్టుకున్నారు, కాలు పట్టుకుంటాను సార్ అని నేను. కళ్ళల్లో నీళ్ళు వచ్చేసింది, ఆ పెట్స్ వచ్చేసి గేట్లు సందుల్లో మీకు ఏదో చీటింగ్ జరిగింది అక్కడ, వీ వాంట్ టు ప్రూవ్ ఇట్. నేను ఆ ఆర్గ్యుమెంట్ జరిగింది, వీ ప్రూవ్డ్ ఇట్ రైట్. కోర్టులో అక్కడ ఎవరో వీళ్ళు తప్పుదారి పెట్టి కోర్టుకి చెప్పారు, జడ్జి గారు చెప్పి కోర్టుని చీట్ చేస్తారని తిట్టి అవతల వాళ్ళని కూడా ఈయన మీద వేసిన ఆర్డర్ నేను వెకేట్ చేస్తున్నానని తీసేశారు. సో ఒరిజినల్ హైకోర్టు ఆర్డర్లో ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను. మా ఇంట్లో ఎవరు లేరు, మొత్తం యాంటీ సోషల్ ఎలిమెంట్స్, రౌడీ షీటర్స్, పోలీస్ లాఠీలు పెట్టుకొని ఈ అమ్మ ఫోటోలు తీసింది. ఈ అమ్మాయిని ఆపేస్తే మీరు ఎవరు రాలేదు, అమ్మ నా బెండెక్కమ్మ అని చెప్పి ఎక్కించుకొని తీసుకెళ్ళాను. ఈ తల్లిని తీసుకెళ్లిన తర్వాత తల్లి వీడియోలు తీస్తుంది. సీఐ వచ్చారు, సీఐ వచ్చేసి పాప మీద పట్టుకొని తోయడం, పోలీసులు అందరికీ నేను అడ్డుపడిపోయాను. నా ముందు చేయకండి సార్, నా ముందు చేయకండి అని చెప్పేసి అడ్డుపడిపోయి పెళ్ళు ఇంకో టీవీ ఇంకో ఆయన వచ్చి లాగేశారు. అంటే మోహన్ బాబు గారు ఇంటి దగ్గరికి వస్తే ప్రెస్ నేను కొడతారు, పోలీసులు వచ్చి ప్రెస్ని కొట్టేస్తారు. నాకు అర్థం కాలేదు. ఐఎమ్ రియలీ సారీ, నా కోసం వచ్చి నా వల్ల మీకు అదైనందుకు ఐఎమ్ రియలీ సారీ తల్లి. ఒక అన్నగా నేను ఎప్పుడు ఉంటాను, ఐఎమ్ సారీ సార్. తప్పు లేనప్పుడు మిమ్మల్ని ఎందుకు సార్ ఆపుతున్నారు అక్కడ రాకుండా? నేను రమ్మంటున్నాను ప్రెస్ని, నేను ఎక్కడికైనా వచ్చి మాట్లాడుతాను, నన్ను ఎందుకు ప్రెస్ని రానికి? నేను ఒకటే అడిగాను సార్, హైకోర్టు ఆర్డర్ ఇదిగోండి, మీకు కూడా షేర్ చేశాను సార్, మీకు వచ్చేసి ఉంటుంది ఈ పాటికి. హైకోర్టు ఆర్డర్ ఇచ్చాను, లోవర్ కోర్టుకి చీటింగ్ చేశారు, కమిషనర్ గారు బాండ్, ఇవి 3 ఉన్నాయి, ఇవి చల్లవంటాడు. పోనీ రాసి ఉండంటే మీరు రాయకూడదు అంటారు, పోనీ ప్రెస్కి చెప్పమంటే మీరు చెప్పమంటారు. సరే ఏ అధికారంతో నా ఇంట్లో మీ ఇంటికి వెళ్ళేదని మీకు ఆర్డర్ కావాలంటాడు. మీరు ఇంటికి వెళ్ళేదని మీరు ఆర్డర్ తీసుకుంటున్నారా సార్ అని? లేదు మీ నాన్న చెప్పాలి మాకు అన్నారు. రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ పరిధిలోని ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధి తుర్కయంజాల్ మున్సిపాలిటీలోని కమ్మగూడ సర్వే నెంబర్ 240లో ఇరు వర్గాలకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. సర్వే నెంబర్ 240, 241, 242లో సుమారు 10 ఎకరాల స్థలం తమదేనని కోర్టు నుంచి ఉత్తర్వులున్నాయంటూ కొందరు వ్యక్తులు ప్లాట్ల కడీలు, ఫ్రీకాస్ట్ గోడలను కూల్చివేసేందుకు యత్నించారు. కాలనీ వాసులు, ప్లాట్ల యజమానులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఘర్షణ తలెత్తింది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లతో దాడి చేసుకున్నారు. కాలనీవాసులు, ప్లాట్ల యజమానులు తిరగబడడంతో కబ్జాకు యత్నిస్తున్న వ్యక్తులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో 2 బైక్లు దగ్ధం కాగా ఒక ప్రైవేట్ బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయి. విషయం తెలుసుకున్న వనస్థలిపురం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకారులను చెదరగొట్టారు. ఎన్నో ఇబ్బందులు పడి ప్లాట్లు కొనుక్కుంటే ఇప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ప్లాట్ల యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్లో మరోసారి ముజ్రా పార్టీ కలకలం రేపింది. మొయినాబాద్ పిఎస్ పరిధిలో ముజ్రా పార్టీ జరుగుతుందన్న సమాచారంతో ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. 7 యువతులు సహా 20 మందిని పోలీసులు అరెస్టు చేశారు. దాడుల్లో భారీగా మద్యం, హుక్కా, గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారు నాంపల్లి, మాసబ్ ట్యాంక్, బేగంపేటకు చెందిన వారిగా గుర్తించారు. హయత్ నగర్లో ఓ షాపింగ్ మాల్ వద్ద వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. మృతుడు హయత్ నగర్కు చెందిన నగేష్గా గుర్తించారు. కుటుంబ కలహాలతో నిన్న నగేష్ భార్య శిరీష ఆత్మహత్య చేసుకుంది. గంటల వ్యవధిలో నగేష్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. షాపింగ్ మాల్ బిల్డింగ్ పైకి ఎక్కి దూకిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఒక్కరోజు వ్యవధిలో దంపతుల మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో 1061 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి మార్గదర్శకాలు విడుదల చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలిపారు. గడిచిన 15 ఏళ్లుగా ఈ ప్రక్రియ జరగకపోవడం విస్మయానికి కలిగించిందని అన్నారు. పేద బిడ్డల విద్యపై గత ప్రభుత్వ నిర్లక్ష్యం క్షమించరాని నేరమని సీఎం వెల్లడించారు. ప్రతి వ్యవస్థలో జరిగిన తప్పిదాలను సరిచేస్తూ ప్రజాప్రభుత్వం రాష్ట్ర పునర్నిర్మాణం దిశగా అడుగులు వేస్తోందని సీఎం తెలిపారు.
భారత రిజర్వ్ బ్యాంక్ వరుసగా రెండోసారి రుణగ్రహీతలకు ఊరట కల్పిస్తూ ద్రవ్యపరపతి విధానాన్ని ప్రకటించింది. అమెరికా టారిఫ్లతో ఇబ్బంది పడుతున్న ఆర్థిక వ్యవస్థకు మద్దతిచ్చేందుకు కీలక వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. 6.25% ఉన్న రెపో రేటును 6% తగ్గించినట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు. తద్వారా గృహ, ఆటో, కార్పొరేట్ రుణాలు తీసుకున్న వారికి కొంత వడ్డీ భారం తగ్గనుంది. ఫిబ్రవరిలో కూడా రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఇదే సమయంలో దేశ జీడీపీ వృద్ధి రేటును ఆర్బీఐ 6.5%గా అంచనా వేసింది. అంతక్రితం 6.7%గా జీడీపీ ఉంటుందని వేసిన అంచనాలను తాజాగా ఆర్బీఐ సవరించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అసాధారణమైన అనిశ్చితులను ఎదుర్కొంటోందన్న గవర్నర్ ద్రవ్యపరపతి విధానం స్థిరత్వాన్ని తేవడంలో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. అంతర్జాతీయ పరిస్థితుల కారణంగా కరెన్సీపై ఒత్తిడి పెరుగుతోందని మల్హోత్రా తెలిపారు. వ్యవస్థలో తగినంత ద్రవ్య లభ్యత ఉండేలా చూసేందుకు ఆర్బీఐ కట్టుబడి ఉందని వివరించారు. In such challenging global economic conditions, the benign inflation outlook and the moderate growth demand that the MPC continues to support growth. Accordingly, the MPC unanimously voted to reduce the policy repo rate by 25 basis points to 6%. Moreover, it also decided to change the stance from neutral to accommodative. It also noted that the rapidly evolving situation requires continuous monitoring and assessment of the economic outlook. భారతదేశ గుర్తింపును పెంపొందించడంలో జైనిజం అమూల్యమైన పాత్రను పోషిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో జరిగిన నవ్కర్ మహామంత్ర దివస్లో మోదీ పాల్గొన్నారు. సభికులతో కలిసి నవ్కర్ మహామంత్రాన్ని ప్రధాని మోదీ పఠించారు. కొన్నేళ్ల క్రితం బెంగళూరులో ఇలాంటి సామూహిక కీర్తనను చూసినట్లు చెప్పిన ఆయన ఇప్పటికే అదే అనుభూతిని పొందుతున్నట్లు వివరించారు. నవ్కర్ మంత్రం కేవలం ఒక మంత్రం మాత్రమే కాదని విశ్వాసానికి కేంద్రమని పేర్కొన్నారు. ప్రతికూల ఆలోచన, అపనమ్మకం, శత్రుత్వం, స్వార్థం అనే శత్రువులను జయించడమే నిజమైన విజయమన్న ఆయన అందుకే జైన మతం బయటి ప్రపంచాన్ని కాకుండా మనల్ని మనం జయించుకోవడానికి ఉపకరిస్తుందన్నారు. జైన సాహిత్యం భారతదేశ మేధో వైభవానికి వెన్నుముక అని మోదీ అభివర్ణించారు. ఈ విస్తారమైన జ్ఞానాన్ని పరిరక్షించడం జాతీయ బాధ్యత అని పేర్కొన్నారు. ఈ వారసత్వాన్ని కాపాడటానికి తాము ప్రాకృత, పాలీ భాషలకు శాస్త్రీయ భాషా హోదాను ఇచ్చామని గుర్తు చేశారు. ముంబై పేలుళ్ల కేసు నిందితుడు తహవూర్ రాణాను ఈ రాత్రికి లేదా రేపు భారత్కు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. చట్టపరమైన ప్రక్రియలన్నీ పూర్తి చేసి అమెరికా జైల్లో ఉన్న రాణాను అక్కడి అధికారులు భారత్కు అప్పగించినట్లు సమాచారం. ప్రస్తుతం అతన్ని తీసుకుని భారతీయ అధికారుల బృందం ప్రత్యేక విమానంలో భారత్కు తిరుగు పయనమైనట్లు తెలుస్తోంది. ఈ రాత్రికి లేదా రేపు తెల్లవారుజామున ఆ విమానం భారత్కు చేరుకోనున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 64 ఏళ్ల రాణా లాస్ ఏంజల్స్లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్లో ఉన్నాడు. తనను భారత్కు అప్పగించొద్దని అతడు వేసిన పిటిషన్ను అమెరికా సుప్రీంకోర్టుకు తిరస్కరించింది. భారత్కు పంపిస్తే చిత్రహింసలు పెడతారని వేసిన అత్యవసర పిటిషన్ సైతం తిరస్కరించింది. దీంతో అతన్ని భారత్కు అప్పగించేందుకు మార్గం సుగమమైంది. ఈ క్రమంలోనే భారత అధికారుల బృందం అగ్రరాజ్యానికి వెళ్లి అవసరమైన పత్రాలు సమర్పించి చట్టపరమైన లాంఛనాలను పూర్తి చేసింది. అనంతరం అతన్ని అమెరికా అధికారులు భారత్కు అప్పగించినట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో భాగంగా రాణాను అప్పగిస్తామని ఫిబ్రవరిలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన చేశారు. మరింత మంది నేరగాళ్ల విషయంలోనూ అదే నిర్ణయం తీసుకుంటామని వివరించారు. పనామా కాల్వను ఖచ్చితంగా స్వాధీనం చేసుకుంటామని అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ స్పష్టం చేశారు. పనామా కాలువకు చైనా నుంచి ముప్పు ఉందన్న ఆయన కాలువపై బీజింగ్ ప్రభావం లేకుండా చేస్తామన్నారు. పనామా సిటీలో ఆ దేశ అధ్యక్షుడు జోస్ రౌల్ ములినోతో సమావేశమైన హెగ్సెత్ పనామా, అమెరికా కలిసి పనామా కాలువను సురక్షితంగా ఉంచుతాయన్నారు. పనామా బలగాలకు అమెరికా మిలిటరీ సహకారాన్ని పెంచుతామని తెలిపారు. చైనా నుంచి వచ్చే ముప్పును తమ ప్రభుత్వం అర్థం చేసుకుందని హెగ్సెత్ పేర్కొన్నారు. హెగ్సెత్ వ్యాఖ్యలపై చైనా ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. పనామా కాలువకు నిజమైన ముప్పు ఎవరి నుంచో అక్కడి ప్రజలే నిర్ణయిస్తారని తెలిపింది. పనామా కాలువకు ఒకవైపు ఉన్న ఓడరేవును హాంకాంగ్ కన్సార్టియం 25 ఏళ్లకు లీజుకు తీసుకుంది.
ఆ లీజును ఆడిట్ చేస్తున్నట్లు ప్రకటించిన పనామా ప్రభుత్వం ఒప్పందంలో అవకతవకలు జరిగాయని సోమవారం తెలిపింది. అయితే హాంకాంగ్ కన్సార్టియం ఇప్పటికే తన నిర్ణయంలోని ఓడరేవును సీకే హచిసన్ నేతృత్వంలోని కన్సార్టియంకు విక్రయించాలని నిర్ణయించినట్లు ప్రకటించింది. ఈ అమ్మకం పూర్తయితే ఓడరేవు అమెరికా నియంత్రణలోకి వెళ్తుంది. ప్రతీకార సుంకాల పేరుతో 104% టారిఫ్లను విధించిన అమెరికాపై చైనా తీవ్రస్థాయిలో మండిపడింది. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని ధీటుగా బదులిచ్చేందుకు తమ వద్ద విధానపరంగా అన్ని ఆయుధాలు ఉన్నాయని చైనా ప్రీమియర్ లీ కియాంగ్ స్పష్టం చేశారు. ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డీర్తో ఫోన్లో మాట్లాడిన చైనా ప్రధాని లీ కియాంగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. సుంకాల పేరుతో అమెరికా బెదిరింపులకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. దీనిపై చివరి వరకు పోరాడతామని, ఎలాంటి అనిశ్చిత పరిస్థితులనైనా తట్టుకునేలా ఆర్థిక విధానాలను రూపొందించామని చెప్పారు. సొంత ప్రయోజనాల కోసమే కాకుండా అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలను కాపాడేందుకు పోరాడతామని చైనా ప్రీమియర్ వెల్లడించారు. పలు దేశాలు తమ వస్తువులపై అధిక సుంకాలు విధిస్తున్నాయని ఆరోపిస్తూ అన్ని దేశాలపై ట్రంప్ టారిఫ్లను ప్రకటించారు. పెంచిన సుంకాలతో చైనాపై టారిఫ్లు 54% చేరుకున్నాయి. ప్రతిగా అగ్రరాజ్యం నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 34% అదనపు సుంకాలను బీజింగ్ ప్రకటించింది. వాటిని వెనక్కి తీసుకోవాలని ట్రంప్ హెచ్చరించారు. అయినా వినకపోవడంతో అదనంగా మరో 50% సుంకం విధించి మొత్తం టారిఫ్లను 104%కి పెంచేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు మల్లన్న సాగర్ నుంచి నీళ్లందించిన తర్వాతనే మిగతా జిల్లాలకు తరలించాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. రామాయంపేట్, శంకరంపేట్ కెనాల్లను కాసన్పల్లి, పోతన్పల్లి, ఇందుప్రియల్ రైతులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం కాలువలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. 50 టీఎంసీల మల్లన్న సాగర్ ఉన్నప్పటికీ దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు మాత్రం నీళ్లు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీరు అందక వేల ఎకరాల్లో పంట ఎండిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మల్లన్న సాగర్ నుంచి కాలువలు తవ్వితే కొన్ని గ్రామాలకు నీళ్లందించవచ్చని అన్నారు. కాలువలు తవ్వేందుకు ప్రభుత్వ నిధులు అందించాలని కోరారు. ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర అవుతున్నది. ఇప్పటికీ మా దుబ్బాక నియోజకవర్గం మాత్రం నీళ్లు రావట్లేదు. నెత్తి మీదనే కుండున్నది, కిందనేమో ఉపాసం ఉంటున్నాం. ఇవాళ మాకు ఇప్పటి వరకు కూడా మా రైతులకు తూములు కట్టి ఒక కెనాల్ మీద 4 కోట్లు 5 కోట్లు వాళ్ళ బిల్లులు ఇచ్చి కంప్లీట్ చేస్తే 6 మండలాలకు కూడా నీరు అందించవచ్చు. దాన్ని కూడా పట్టించుకునే నాతుడు లేడు. ఈ రోజు మా రైతులే ఎకరానికి ఇంత పోగు చేసుకొని మేము కాల్వల ద్వారా నీళ్లు తీసుకుపోతాం, మాకు మోటార్లు కావాలి, కనీసం ఒక ట్రాన్స్ఫార్మర్ ఇప్పిమంటే మరి ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు మా దగ్గర మరి స్టోర్లో మెటీరియల్ లేదు, మాకు డబ్బులు లేవు అని చెప్పి వాళ్ళు అంటారు. పెద్ద కాలువలు తవ్వమంటలేం, 1000 కోట్లు ఇవ్వమంటలేం. ఈ చిన్న చిన్న రోడ్ కట్టింగ్లు ఒక 4 పైపులు వేస్తే ఒక 2 గ్రామాలకు నీళ్లు వస్తాయి. ఇట్లాంటి వాటి మీద మరి మీరు సమీక్ష చేసి త్వరలోనే ఇది పూర్తి చేయాలని చెప్పి మరి రైతుల ద్వారా మరి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఒకవేళ చేయకపోతే మాత్రం పరిణామాలు కూడా తీవ్రంగా ఉంటాయి. రాష్ట్రంలో రేపటి నుంచి ముందస్తుగా స్లాట్ బుక్ చేసుకుని రిజిస్ట్రేషన్లు చేసుకునే ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా 22 చోట్ల ప్రయోగాత్మకంగా కొత్త విధానం అమలు చేయనున్నారు. ప్రజలు తమకు అనుకూలమైన తేదీల్లో స్లాట్ బుక్ చేసుకుని నిర్దేశించిన సమయానికి వచ్చి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవచ్చని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో దస్తావేజుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేయడానికి సర్కార్ చర్యలు చేపట్టింది. గంటల తరబడి నిరీక్షించే పని లేకుండా కేవలం 10 నుంచి 15 నిమిషాల వ్యవధిలోనే రిజిస్ట్రేషన్ పూర్తయ్యేలా స్లాట్ బుకింగ్ విధానాన్ని అమల్లోకి తేనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా తొలి దశలో ప్రయోగాత్మకంగా 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రేపటి నుంచి స్లాట్ బుకింగ్ విధానాన్ని అమల్లోకి తీసుకురాబోతున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఆజంపుర, చిక్కడపల్లి, సదాశివపేట, కుత్బుల్లాపూర్, వల్లభనగర్, శంషాబాద్, సరూర్ నగర్, చంపాపేట్, రామగుండం, కూసుమంచి, ఖమ్మం, మేడ్చల్, మహబూబ్ నగర్ జిల్లా రిజిస్ట్రేషన్ ఆఫీసులు, జగిత్యాల, నిర్మల్, వరంగల్ ఫోర్ట్, వరంగల్ గ్రామీణం, కొత్తగూడెం, ఆర్మూర్, భువనగిరి, చౌటుప్పల్, నాగర్ కర్నూల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
ఒక్కో సబ్ రిజిస్టార్ కార్యాలయంలో రోజుకు 48 స్లాట్లను అందుబాటులో ఉంచుతారు. రద్దీ అధికంగా ఉండే కార్యాలయాల్లో అదనపు సబ్ రిజిస్టార్లను సిబ్బందిని ఏర్పాటు చేస్తారు. ప్రయోగాత్మకంగా మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలోని కుత్బుల్లాపూర్ కార్యాలయంలో అదనంగా 2 సబ్ రిజిస్టార్లు, అదనపు సిబ్బంది నియామకం చేపట్టారు. దీనివల్ల ఇక్కడ 144 స్లాట్లు అందుబాటులో ఉంటాయి. అధిక రద్దీ, తక్కువ రద్దీ ఉన్న సబ్ రిజిస్టార్ కార్యాలయాల పరిధిని అనుసంధానం చేసి పనిభారాన్ని సమానం చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఈ ప్రక్రియలో తొలుత రంగారెడ్డి జిల్లాలోని చంపాపేట, సరూర్ నగర్ సబ్ రిజిస్టార్ కార్యాలయాల్ని విలీనం చేస్తున్నారు. అత్యవసర సందర్భాలు ఉన్నప్పుడు లేదా స్లాట్ బుక్ చేసుకుని వారు ప్రతిరోజు సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య నేరుగా కార్యాలయానికి వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. ఈ విధానంలో రోజుకు 5 లావాదేవీలకు అవకాశం కల్పిస్తారు. రిజిస్ట్రేషన్ చేయించుకునేవారు ఇతరులపై ఆధారపడకుండా సొంతంగా దస్తావేజుల్ని తయారు చేసుకోవడానికి వెబ్సైట్లో ఒక మాడ్యూల్ని ప్రవేశపెడుతున్నారు. తొలుత సేల్ డీడ్ దస్తావేజుల కోసం ఈ సౌకర్యం అందుబాటులోకి తెస్తున్నారు. ఇది ఐచ్ఛికం మాత్రమే. రిజిస్ట్రేషన్ సమయంలో దస్తావేజులపై క్రయ విక్రయదారులు, సాక్షులు, సబ్ రిజిస్టార్ సంతకాలు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ అధిక సమయం తీసుకుంటోంది. ఇందులో జాప్యాన్ని నివారించడానికి ఈ నెలాఖరులోగా ఆధార్, ఈ సంతకం ప్రవేశపెడుతున్నారు. ఎక్కడో ఒక చోట తమ ఆస్తి డబుల్ రిజిస్ట్రేషన్ జరిగిందనే ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. ఈ సమస్య పరిష్కారానికి చట్టంలోని సెక్షన్ 22కు సవరణ చేసి సెక్షన్ 22(b)ని తీసుకొస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. అమరావతిలో సొంతింటి నిర్మాణానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. చంద్రబాబు, భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి, దేవాంశ్ పూజా కార్యక్రమం నిర్వహించారు. వెలగపూడి సచివాలయం వెనుక E9 రహదారి పక్కనే ఇంటి నిర్మాణం చేపట్టారు. గతేడాది డిసెంబర్లో వెలగపూడి రెవెన్యూ పరిధిలో 5 ఎకరాల విస్తీర్ణంలోని నివాస ప్లాట్ను అదే గ్రామానికి చెందిన రైతు కుటుంబం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సభ్యులు కొనుగోలు చేశారు. ఇటీవలే ప్లాట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయింది. G+1 మోడల్లో సొంతింటి నిర్మాణానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఏడాదిలోపే నిర్మాణం పూర్తి చేసి గృహప్రవేశం చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. సింగపూర్ అగ్ని ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో అత్యవసర వార్డులో చికిత్స అందించిన వైద్యులు ఈ ఉదయం గదికి తీసుకొచ్చారు. పొగ వల్ల తలెత్తే ఇబ్బందులపై పరీక్షలు చేస్తున్నట్లు సింగపూర్ వైద్యులు తెలిపారు. మరో 3 రోజులు వైద్యుల పర్యవేక్షణలో పరీక్షలు చేయాల్సి ఉందని తెలిపారు. నిన్నటి ప్రమాదంలో మార్క్ శంకర్కు చేతులు, కాళ్లకు కాలిన గాయాలు కాగా నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి సింగపూర్కు పవన్ కళ్యాణ్ వెళ్లారు. సన్నబియ్యం కోసం రేషన్ దుకాణాల వద్ద జనం బారులు తీరుతున్నారు. ఎండను సైతం లెక్క చేయకుండా వరుసలో వేచి ఉంటున్నారు. సన్నబియ్యం తీసుకుని సంతోషంగా ఇళ్లకు వెళ్తున్నారు. దొడ్డు బియ్యం తినలేకపోయామని, ఇప్పుడు ఆ కష్టాలు తీరాయని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సన్నబియ్యం తినాలన్న నిరుపేదల కలను కాంగ్రెస్ సర్కార్ నెరవేర్చింది.
ఉగాది పండుగ రోజు నుంచి ప్రారంభమైన ఈ పథకానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. రేషన్ కార్డుదారులతో చౌక ధరల దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. వరంగల్లో మంత్రి కొండా సురేఖ లబ్దిదారులకు స్వయంగా బియ్యం అందించారు. బియ్యం తెల్లన్నం తినాలనేది పేదల కళ. నేను బియ్యం ఇచ్చేటప్పుడు ఆ ముసలమ్మ కళ్ళల్లో ఆనందం చూస్తే సంతోషంగా అనిపించింది. ఎందుకంటే ఆ తల్లి ఎప్పటి నుంచి నాకు సన్న బియ్యం తినాలని ఉందో, మరి ఈరోజు ఆమె నోటికి సన్న బియ్యం వచ్చిన సందర్భము ఆమె మొహంలోనే కనిపిస్తూ ఉంది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మరి చిన్న పిల్లలతో సహా ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు సన్న బియ్యం అందించే కార్యక్రమం ఏదైతే ఉందో మరి ప్రజలందరూ కూడా హర్షిస్తా ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సన్నబియ్యం పథకంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రేషన్ షాపుల వద్ద ఉదయం నుంచే బారులు తీరి బియ్యాన్ని తీసుకువెడుతున్నారు. సన్నబియ్యం ఇస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు చెప్తున్నారు. దొడ్డు బియ్యం తినలేకపోయేది సార్. అసలు తిందామంటే మేము వంట చేసుకున్నాక కూడా సగం అన్నం పారేసేది తినలేక. అట్లాంటిది ఇప్పుడు మాకు సన్న బియ్యం ఇచ్చినందుకు చాలా సంతోషం. అనుకోలేకపోయేది. మేము కూలి చేసుకోవడానికి కూడా మాకు ఇప్పుడు పనులు దొరకక కూడా ఏదో ఎల్లక గతిలేక అదే దొడ్డు బియ్యం తినేవాళ్ళం. కానీ ఇప్పుడు మాకు సన్న బియ్యం ఇచ్చినందుకు చాలా సంతోషం. ఇంతకుముందు దొడ్డు బియ్యం ఎవరు తీసుకోకపోయేది. సన్న బియ్యం మేము తీసుకుంటాను. మంచిదే, మాకు బాగా రేటు ఉన్నాయి. చాలా మంది తీసుకుంటారు. ఎన్ని ఇద్దరు తీసుకోకపోయేది దొడ్డు బియ్యం. ఇప్పుడు తీసుకుంటారు. బాగా ఇబ్బంది ఉండేది కదా. దొడ్డు బియ్యం అనుకుంటే ఉగ్గు ఉండేది, అన్నం కాకపోయేది. కొన్ని రోజులలో అన్నం వండుకొని కూడా పారేసేది. అంటే మెత్తగా అయ్యేది కదా దొడ్డు బియ్యం, చాలా మెత్తగా అయ్యేది. ఇప్పుడు సన్నబియ్యం కొంచెం చాలా మంది సన్నబియ్యం అని ఎగరేసుకుంటారు కత్తాలు. దొడ్డు బియ్యం తినలేకపోయాము. సన్న బియ్యం బాగున్నాయని తీసుకెళ్తాను. కొంచెం బాగున్నాయి సార్ బియ్యం. ఇప్పుడు దొడ్డ బియ్యం తినేటోళ్ళు కానీ ఎంత ఖుషిగా, ఎంత ప్రశాంతంగా వీళ్ళు తీసుకొని పోతున్నారు. ఇవాళ నిన్న 2-3 రోజు నుంచి ఇవాళ తీయక ముందు వీళ్ళు రోజు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు షాప్ ఓపెన్ అవుతుంది, ఇప్పుడు మేము సన్న బియ్యం తీసుకుపోతాను అనుకుంటున్నారు. ఎంత ప్రశాంతంగా వీళ్ళు వచ్చి తీసుకుపోతున్నారు. వాళ్ళ అంటే ఇంత హర్షంగా, వాళ్ళు ఇంత ఆనందంగా ఉన్నారంటే ఇప్పుడు లేను దొడ్డు బియ్యం తినేది, కానీ ఇప్పుడు సన్న బియ్యం ఉన్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు నిరుపేదల ఇళ్లల్లో సన్నబియ్యం అన్నం తింటున్నారు. నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం ఇందుగల గ్రామంలో కలెక్టర్ త్రిపాఠి ఇలా సన్నబియ్యం పథకం లబ్దిదారు ఇంట్లో భోజనం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్నబియ్యం ద్వారా నిరుపేదలకు ఎంతో లబ్ది చేకూరుతోందని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. ఖానాపూర్ మండలం తర్లపాడులో లబ్దిదారు ఇంట్లో కలెక్టర్ సహపంక్తి భోజనం చేశారు. సన్నబియ్యం పథకం అమలుతో బహిరంగ మార్కెట్లోనూ బియ్యం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. గత నెల చివరి వారంలో క్వింటాకు హోల్సేల్ గా కొత్త బియ్యం 5,450 రూపాయలు ఉండగా ప్రస్తుతం 4,960 ధర పలుకుతోంది. క్వింటాకు 500 రూపాయల మేర తగ్గుదల కనిపించింది. ఈ నెలాఖరుకు మరింత ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.